బీసీ కోటాపై రేపు అసెంబ్లీ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపైన చర్చ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ నివేదిక కూడా వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చట్ట సవరణకు కేంద్రానికి వినతి 11 వరకు పార్లమెంటు సమావేశాలు కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే ఛాన్స్ అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాము. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నిన్న వచ్చే నెలనే జరగబోతాయి 15 లోపట్నే ఎన్నికలు ఉండబోతాయంటూ ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలేమో ఈ రకంగా కనబడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ మండలి ప్రత్యేక భేటీ జరగనుంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళిక విభాగం సంబంధిత నివేదికను ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సోమవారం నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగానే కనబడతా ఉంది. అసలు ఇటు ఒకవైపేమో ఎస్సీ వర్గీకరణ మరొక వైపేమో కులగణన సర్వే ఈ రెండింటి విషయాలలో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా కామెంట్ రూపకంగా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అసలు ఏం జరగబోతా ఉంది అనేటువంటి ఒక ప్రశ్నలకన్నింటికి కూడా మరి రేపు ఏమైనా సమాధానం దొరుకుతుందా? అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి ఆ యొక్క చర్చలలో ఖచ్చితంగా వీటన్నింటికి సమాధానం దొరికి 42% రిజర్వేషన్లకు ఖచ్చితంగా అమలు అయ్యేది ఉంటే మాత్రము ఒక రకంగా చెప్పాలంటే 2000 నుంచి 3000 మంది సర్పంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల నుంచి వెళ్ళి పుట్టుకురావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా రాజకీయంగా బీసీలకు మేలు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూనే ఇంకొక మాట కూడా వినబడతా ఉంది. పార్టీ పరంగా అంటే 12,000 సర్పంచులలో పార్టీ పరంగా 42% ఇవ్వడానికి కూడా సిద్ధపడే విధంగా కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వార్తలో స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ పార్టీ పరంగా కనుక ఇచ్చినా కానీ అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేసిన 42% మంది అంటే 12,000 మందిలో 42% అంటే దాదాపుగా మనం ఏ రకంగా చూసినా కానీ 5,000 పైన మనము సర్పంచ్లో గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూసినా ఏ రకంగా చూసినా కానీ ఇది ఉపయోగకరంగానే ఉంటుంది. మరి ఏం చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మాత్రం కొద్ది సందిగ్ధంగా మనకైతే కనబడతా ఉంది. మరొక వైపు జనాభాలో సగానికి పైనే రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు క్యాబినెట్కు నివేదిక మంత్రి ఉత్తమ్ కుమార్. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణ నక్షత్రాలతో లిఖించదగినటువంటి సందర్భం అంటూ పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఇక అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ క్యాస్ట్కు సంబంధించి ఏ వర్గానికి సంబంధించి ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒకవేళ లెక్క చూసినట్టయితే ఉంటే బీసీలు 46.25%, ముస్లింలలో బీసీలు 10.08%, మొత్తం బీసీలు వచ్చేసి 56.33%గా ఉన్నారు. ఎస్సీలు వచ్చేసి 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లింలతో కలిసి ఓసీలు వచ్చేసి 15.79%. మొత్తానికి ఒక
ఒక లెక్కనైతే వచ్చింది. ఇక మిగిలినటువంటి ఎవరైతే పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపుగా 3.1% మంది పాల్గొనలేదు కాబట్టి వాళ్ళని కూడా కలిపితే దాదాపుగా 57% పైగా బీసీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్కి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అర్హులే అని చెప్పేసి ఈ గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి ఏం చేస్తారు ఏంటి ఏమనేది మాత్రము ఒక ప్రశ్నగానే మనకైతే కనబడతా ఉంది. బీసీ కోటాపై రేపు అసెంబ్లీ కులగన్న సర్వే ఎస్సీ వర్గీకరణపైన చర్చ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ నివేదిక కూడా వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ రాష్ట్రంలో తొలుత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చట్ట సవరణకు కేంద్రానికి వినతి 11 వరకు పార్లమెంటు సమావేశాలు కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే ఛాన్స్ అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాము. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నిన్న వచ్చే నెలనే జరగబోతాయి 15 లోపట్నే ఎన్నికలు ఉండబోతాయంటూ ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలేమో ఈ రకంగా కనబడతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ మండలి ప్రత్యేక భేటీ జరగనుంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళిక విభాగం సంబంధిత నివేదికను ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సోమవారం నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగన్న సర్వే స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగానే కనబడతా ఉంది. అసలు ఇటు ఒకవైపు ఏమో ఎస్సీ వర్గీకరణ మరొక వైపు ఏమో కులగన్న సర్వే ఈ రెండింటి విషయాలలో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా కామెంట్ రూపకంగా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.